నమస్తే, నా నేమ్ శ్రావణ్. నేను కృష్ణ అసోసియేట్స్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నేను లాస్ట్ 5 yearsగా నేను వచ్చి ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ మేము ఈ ఫీల్డ్లో 52 yearsగా ఉన్నాము. నాది వచ్చి 3rd జనరేషన్. ఇప్పుడు ఒక లాస్ట్ 6 yearsగా మేము చేసే ఓన్ ప్రాజెక్ట్స్ కానీ కస్టమర్స్కి ఏది రెఫర్ చేసే కంటేను మేము ఫ్లై యాష్ బ్రిక్స్ అనేసి వచ్చే కాడికి ఎన్సిఎల్ బ్రిక్సే రికమెండ్ చేస్తున్నాము. దానివల్ల మెయిన్ రీజన్ ఏమంటే మేము వచ్చి ఇంతకుముందు యూజ్ చేసిన ఫ్లై యాష్ బ్రిక్స్ కన్నా ఈ ఎన్సిఎల్ బ్రిక్స్తో పాటు వచ్చే టెస్ట్ రిపోర్ట్స్, మళ్ళీ మనం దాన్ని సపరేట్గా ల్యాబ్కి పంపించి చేసే టెస్ట్ రిపోర్ట్స్ రెండు వచ్చి ఏ ఒక డిఫరెన్స్ లేకుండా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అది చూస్తే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఎన్సిఎల్ బ్లాక్స్లో వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మినిమం 4.5 N/mm² ఉంటుంది కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది. మళ్ళీ వైల్ కంపేర్ టు అదర్ ఫ్లై యాష్ బ్రిక్స్ ఆ హీట్ రిడక్షన్స్ అనేది కూడా వచ్చి ఎన్సిఎల్ బ్లాక్స్లో వచ్చి కొంచెం ఎక్కువ ఫీల్ చేస్తాము. మనం రెఫర్ చేసిన కస్టమర్స్ కూడా ఇంతవరకు ఈ బ్రిక్స్ ద్వారా ఏ ఒక రిమార్క్ చెప్పింది లేదు. వీళ్ళు బ్రిక్స్తో పాటు ప్రొవైడ్ చేసే ఎంజీ గ్లూస్ వల్ల ఆ జాయింటింగ్ అనేది బాగా స్ట్రెంత్గా బాగా బాండింగ్ అవుతుంది. దానివల్ల ఇంకా వచ్చి వాల్స్ వచ్చి ఆడనే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. మేము ఇంతవరకు రెఫర్ చేసిన ఏ కస్టమర్స్తో కానీ ఏ ఒక క్లయింట్స్తో ఇంతవరకు ఏ రిమార్క్ అనేది లేదు ఈ బ్రిక్స్ వల్ల కానీ గ్లూ వల్ల కానీ. సో వీళ్ళ ప్రోడక్ట్ వల్ల మాకు ఏ ఒక ఇబ్బంది లేదు, ఏ ఒక రిమార్క్ లేదు. ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ హోల్ ఇంజనీర్ టీమ్ and even from clients, we won't face any difficulty from their products, even from the technical team and their sales team, everything. We highly recommend NCL blocks for your future constructions. Thank you.